వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 ఇయర్స్ సంత్ సదానంద గురూజీ గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. గురూజీ నమస్తే అండి. జై గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు స్టూడియోకి వచ్చినందుకు. చాలా కాలం వెయిట్ చేసాం మీకోసం. ఏమి లేదు తల్లి, పైవాడు ఏ రోజు ఎప్పుడు ఎవరితో కలపాలో ఒక ఫిక్సేషన్ ఉంటుంది. ఆ ముహూర్తంకే మనం కలుసుకుంటాం. చాలా మంది అబ్బాయిలాగా పుట్టి మళ్ళీ అమ్మాయిలాగా మారాలి అనుకుంటారు. అది ఎట్లా చెప్తారు గురువు గారు? అది ఎందుకు? అది వాడి మానసిక పరిస్థితి. రెండవది అవగాహన రాహిత్యము. రెండవది కొన్ని వాని శరీరంలో మార్పులు, వాని కోరికలు, ఇష్టాయిష్టాలు, పరిసర ప్రాంతపు పరిస్థితి, చుట్టుపక్కల పరిస్థితి, ఇన్ని వాని మీద ప్రభావం చూపించి అట్రాక్ట్ అయిపోయి ఈ మధ్య అదేందో ఆపరేషన్లు అని ఒకడి నుంచి ఒకడుగా మారిపోతూ ఉండారు. భగవత్ నిర్ణయానికి విరుద్ధంగా పోతా ఉండారో లేకుంటే భగవంతుడే ఆ సంకల్పం చేసి వాడిని అట్లా పెట్టేస్తా ఉన్నాడు. ఆ పేడి అంటాం మనము, అంటే మీరు ట్రాన్స్జెండరు అని ఇంగ్లీష్లో అంటూ ఉన్నారు. అది కూడా మన మహాభారతంలో పనికి వచ్చిందిగా. అర్జునుడికి శాపం ఇస్తే ఆ శాపం వరంగా మారింది. అజ్ఞాతవాసంలో అర్జునుడిని ఎవరైనా ఎక్కడైనా గుర్తుపట్టేస్తారు. వీళ్ళు ఎంత మారు వేషాలు వేసుకున్నా వీళ్ళు తప్పించుకుంటారు. అర్జునుడు అపరూప రూపసి, కృష్ణుడు తర్వాత కృష్ణుడు అంత అందగాడు కాబట్టి వాని 10 పేర్లలో కృష్ణ అని అర్జునుడికి కూడా పేరు ఉంది. అర్జున పల్గుణ పార్థ కిరీటి బీభత్సురుచియ సవ్యసాచి కృష్ణ శ్వేతవాహన, ఈ పేర్లు ఉన్నాయి. ఆయనను కప్పిపుచ్చాలంటే వాళ్ళు ఎంత ప్రీవియస్గానే ప్లాన్ చేసి ఒక శాపం ఇచ్చినట్లు ఇచ్చి ఆ శాపాన్ని ఇప్పుడు వాడుకో 1 సంవత్సరం అని చెప్పి పెట్టబట్టి ఆ పేడితనం వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉన్నాము. అఘోరీలు బయట ఉన్నారు, లేదంటే అఘోరీలు హిమాలయాల్లో ఉంటారు, అఘోరాలు హిమాలయాస్లో ఉంటారు, నాగ సాధువులు ఉంటారు. సో వాళ్ళు అక్కడ హిమాలయాస్లో ఉండి ఈ భూ ప్రపంచాన్ని అంతా కాపాడుతూ ఉంటారు. ప్రళయాలు సంభవించినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు వస్తారు ప్రొటెక్ట్ చేయడానికి, అలా చెప్తూ ఉంటారు. ఒక అఘోరీ కానీ అఘోరా కానీ అసలు ఎలా ఉంటారు గురువుగారు? వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అసలు? ఈ సినిమాలు ఇప్పుడు వస్తున్న ట్రెండ్లలో అఘోరి అన్న పదానికి అర్థాన్నే సర్వభ్రష్టం చేస్తాను. అఘోరీలు నాగసాధువులు లోక కళ్యాణం కోసం మేమేమో చేస్తామని అనుకునే వాళ్ళు కాదు. వాళ్ళకు అధర్మం జరుగుతుంది అంటే ఎదురుపడి యుద్ధం చేసి సంపనన్నా సత్తారు, సత్యదానికి సిద్ధం, సంపేదానికి సిద్ధమైనటువంటి శివ గణస్వరూపులు. పూర్తి బ్రహ్మచర్యము స్వపిండ దానము చేసుకొని కఠినాతి కఠినమైనటువంటి గురువు పెట్టిన నియమాలు అన్నీ చేసుకుంటూ మొదటి 12 ఏళ్ళు చేసుకొని మామూలు అఘోరి అనిపించుకొని ఆ తర్వాత 12 కొన్ని రకాల సాధనలు చేసినప్పుడు శివాంశ సంభూతుడుగా మారిపోతారు. అది ఆ లైన్ నుంచి వాళ్ళు రారు. అందుకే మీరు కుంభమేళాకు వస్తారే తప్ప ఆ షాహీ స్నానం చేసేదానికి ఇంకా పరాయి చోట్ల ఎక్కడా కనపడరు. అతీత శక్తులు ఉంటాయి వాళ్ళకి. అతీత శక్తులు ఉంటాయా? అతీత శక్తులు ఉండేది ప్రదర్శన కోసం కాదమ్మా. ఏదో ఈ వశీకరణాలు లాంటి క్షుద్రానికి వాళ్ళు దిగరు. వాళ్ళ పేరే అఘోరి, ఘోరము లేని తత్వం వాళ్ళది. ఘోరం లేని తత్వం. పరమశివుడి 5 ముఖాలలో వామజాతం సజ్జోదేవం అనేసి ఎట్లయితే ముఖాలు ఉన్నాయో దాంట్లో అఘోర ముఖం ఒకటి. ఈశానపుర్ తత్పురుష అని 5 ముఖాలు ఆయనకు. 5 ముఖాల్లో అఘోర ముఖం ఒకటి. ఘోరము కానిది ఏదో అది అఘోరం. మరి ఈ అఘోరీలు మాంసాలు తింటారు, వాణి చేస్తారు, ఈణి చేస్తారు, తాగుతారు, తింటారు, ఇన్ని మాటలు అనేస్తాండం మనం. పూర్తి ఒక అవగాహన వాళ్ళ గురించి లేదు. నేరుగా వాళ్ళ దగ్గరకు పోయి మీరు ఎక్కువ నాళ్ళు వాళ్ళతో పాటు మీరు ఉండలేరు, తిరగలేరు. అసలు చూడగలుగుతామా వాళ్ళని? అసలు చూస్తామా వాళ్ళని మనం? ఆ కుంభమేళ అప్పుడు చూడొచ్చు. ఇప్పుడు సోకాళ్ళు మేమంతా అఘోరీలు చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. విమర్శ కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో సాధనలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లోక ఉపకారం చేయాలని చూస్తున్నారు కానీ లోక అపకారం చేయడం లేదు. ఈ మధ్య ఒక మహానుభావుడు బయలుదేరాడు, శ్రీనివాస్ అన్న వ్యక్తి, తెలంగాణ వాడు. నేను పోయాను, అఘోరా దీక్షలు తీసుకున్నాను. అఘోరా దీక్షలు తీసుకున్నాడు మళ్ళీ వెనక్కు రావడం ఏంటి? ఆ వచ్చేది కూడా పుంరూపం నుంచి శ్రీ రూపానికి మారిపోవడం ఏంటి?
ఆ మగ ఆడ కానీ ఆ గొంతేమో మగ గొంతు, ఉమ్, ఆకారం ఏమో ఆడ ఆకారం. ఉమ్, సరే ఇవన్నీ అనుకుంటామంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అని వినపడ్డాను ఈ మధ్య. ఉమ్, వీడే అటు ఇటు కానీ వ్యవహారం. ఉమ్, వీడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఉమ్, మళ్ళా ఎంత ధైర్యంగా అంటాడంటే, ఉమ్, నేను మళ్ళీ రీకనలైజేషన్ ఆపరేషన్ చేసుకొని ఉమ్, ఐ విల్ ఈవెన్ ప్రొడ్యూస్ కొడుకులను కంటాను అంటున్నాడు. ఉమ్. ఉమ్. అంటే ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తుంటారు, విపరీతంగా వాడిని స్ట్రోల్ చేసి 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 ఉమ్, ఏమీ లేని చెత్తను తీసుకొని వచ్చి ఈ పొద్దు ఇంత హైట్లో పెట్టినారు వాడిని. ఉమ్, యాక్చువల్ అతను ఉమ్, నార్కోటిక్ అడిక్ట్స్ వాడుతూ ఉన్నాడు. ఉమ్, సారాయి బ్రాందీల కన్నా భయంకరమైనది అది. సారాయి మత్తు నుంచి డీఅడిక్టేషన్ సెంటర్కు తీసుకొని పోతే ఉమ్, బాగు చేయొచ్చు, ఉమ్, కానీ భయంకరమైన ఈ మత్తు మందులకు అలవాటు పడిన వాడిని మార్చలేం. ఉమ్, వాడు చెప్తాడు, వానికి ఏ బుద్ధి ఏ రోజు ఏ లక్షణంగా ఉంటుందో తెలియదు. బుద్ధి మహా తేజస్సుగా పనిచేస్తుంది. ఉమ్, ఎవరు ఏమడిగితే దానికి అన్నిటికీ సమాధానాలు చెప్తున్నాడు, లా పాయింట్లు చెప్తున్నాడు. ఉమ్, నేను అవి చూడడం లేదు ఎక్కువ. ఉమ్, 1-2 చూసినాక ఛీ అనిపించింది. ఉమ్, లేదా దీని వెనకల చాలా పెద్ద కాన్ఫరెన్స్ ఎవడో వీని వెనకల ఉండి ఉమ్, ఈ అఘోరీ తత్వం హిందూ తత్వం అంటే బ్రష్ పట్టించాలా అని ఎవడో కంకణం కట్టుకొని వీని పావుగా వాడుకుంటున్నాడు అనుకుంటాను నేను. ఉమ్. లేదంటే పెళ్లి ఒక అమ్మాయిని ట్రాప్ చేయడము, ఆ అమ్మాయి ఆ ఒకటి అనుకుంటే ఇంకో అమ్మాయి ఎవరో బయటకు వచ్చింది. ఇప్పుడు ఉమ్, ఇంకో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, నాకు పూజలు అని చేసి 10 లక్షలు తీసుకొని పోయినాడు అని. ఉమ్, అఘోరీకి లక్షలతో పని ఏమమ్మా? ఉమ్, నాకు తెలిసి మీరు గోరఖ్పూర్ ఎప్పుడైనా పోతే మీకు అదృష్టం బాగుండి ఎవడైనా అఘోరి కనపడితే, ఉమ్, మీ దశ బాగుంటే ఆ అఘోరి నేరుగా వచ్చి కపాలం ఇట్లా పెడతాడు భిక్షపాత్ర. ఉమ్, మీరు పండ్లు అన్నమో బిస్కెట్లో వేస్తే హూ అని పడేస్తాడు. ఉమ్, డబ్బులు వేస్తే ఉమ్, డబ్బులు వేస్తే పడేస్తాడు. ఉమ్, మీరు ఆ టయానికి మీ అదృష్టం బాగుండి ఒక అరటిపండు ఒక బిస్కెట్ ముక్కనో దాంట్లో వేస్తే ఉమ్, శంకర్ బలాకారేగా అంటాడు, వెళ్ళిపోతాడు. ఉమ్, వాళ్ళు ఆధునిక సమాజంలో వచ్చినాక కనీసం ఉమ్, ఈ సమాజ మర్యాద కాపాడేదానికి అడ్డంగా ఒక గోచన్న కట్టుకుంటారు. ఉమ్, ఈ మహానుభావుడు కొన్నాళ్ళు హల్చల్ చేసేసినాడు. ఉమ్, ఓ ఇంకా మీకు పండగే మీ ఛానల్ వాళ్ళకు. ఉమ్. నేను ఈ మాట డైరెక్ట్గా మీరు ఇదంతా రికార్డ్ అట్లా యాజ్ ఇట్ ఈస్గా పెట్టగలగాల. తప్పకుండా. మీరు ఛానల్స్ వాళ్ళే వాడిని హైప్ చేస్తున్నారు. ఉమ్, వాడు రెచ్చిపోతా అన్నాడు. కొంతమంది మా స్వాములు వాళ్ళు కూడా ఉమ్, వాళ్ళ పోరాటం ఏంటి, వీడు ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పేసి ఉమ్, ఆ శివ శివ అంటుంటారు ఒక సాధు మహానుభావుడు. ఉమ్, ఆయన గట్టిగా పట్టుపట్టాడు మహానుభావుడు. ఉమ్, ఆయనకు నిజంగా ఇది అవసరం లేదు, మాకు ఈ చెత్తలోకి దిగాల్సిన అవసరం లేదు, ఉమ్, కానీ ఇంత ధర్మభ్రష్టం చేస్తానాడే అని ఆ మహానుభావుడు పడతా ఉన్నాడు. అవును. కొంతమంది మేము అఘోరీలమని చెప్పుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. ఉమ్, రాజేష్ జీ మాస్టర్ అకోడి అని ఉమ్, తణుకులో ఒక ఆయన ఉంటారు. ఉమ్, ఈ హైదరాబాద్లోనే ఎక్కడో ఒక గడ్డం ఆయన ఒక ఆయన ఉంటాడు, అఘోరీని అంటాడు. ఉమ్, ఆయన డైరెక్ట్గా చెప్తాడు, మేము తాగుతాము మేము తింటాము ఉన్న మాట డైరెక్ట్గా చెప్తాడు. ఉమ్, వీడు శవాల్ని తింటానంటాడు. అఘోర సాంప్రదాయంలో ఒకానొక శుభముహూర్తం అప్పుడు గురువు ఉమ్, దాంట్లో నుంచి పట్కారతో ఒక చిన్న పీస్ తీస్తాడు, కాల్చిన ముక్క. ఉమ్, అది అతన్ని టెస్ట్ చేస్తుంది. కళ్ళు ఎదురుగా శవం కాలుతాంది, దాంట్లో నుంచి ఒక ముక్క తీసి తినరా అంటే ఎంత దమ్ము ఉండాలి, ఉమ్, గురువు మీద ఎంత పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. గురువు ఇచ్చింది ప్రసాదం, అది విషమా అనేది చూడకుండా తీసుకోగలిగిన దమ్ము ఉంటే వాడు ఉత్తమ శిష్యుడు అని. ఉమ్, అప్పుడు వాడిని శిష్యునిగా స్వీకరిస్తారు. ఉమ్, అది వాళ్ళ పద్ధతుల్లో ఒక పద్ధతి. ఉమ్, నాకు సంపూర్ణంగా తెలీదు, నేను చూసింది కాదు, నేను వినింది, ఉమ్, మా గురువు నాకు చెప్పింది. ఉమ్, అఘోరీల గురించి డీప్గా ఎవరికి సంపూర్ణంగా తెలియదమ్మా. ఉమ్, నేను అఘోరి అని చెప్పుకొని తిరగడుతున్నాడు ఆ మహానుభావుడు. ఉమ్, అఘోరీ సాంప్రదాయాన్ని సర్వభ్రష్టం చేస్తున్నాడు. ఉమ్. మరి ఏం చేయాలి? మళ్ళీ ఏమన్నా అంటే కనుక నేను ఆత్మార్పణ దేనికోసం చేస్తాడో, నువ్వు అర్పణ దేశం కోసం చేస్తాడో ఒక సైనికుడిలాగా, ఉమ్, దేశం కోసం ఒక సైనికుడిలాగా ఏమన్నా చేస్తాడవా నువ్వు? ఉమ్, ఆ ఆడపిల్ల కోసం నన్ను ఇది చేస్తాడో నేను చస్తా, ఉమ్, నేను పెట్రోల్ పోసుకున్నావు కాల్చుకో, ఉమ్. ఎవరిని భయపడిస్తాడో. ఇప్పుడు ఈ పెళ్లి అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది.
వాళ్ళ జీవన విధానం ఒకలా ఉంది, అందరినీ ఇబ్బంది అసలు ఇక్కడ పెడుతున్నారు అంటే కాంట్రవర్సరీ వాళ్ళ తల్లిదండ్రుల దిక్కు కూడా ఉంది. ఉమ్, పిల్లను పెళ్లి చేసుకుంటానాడు ఒకడు ఆడమ్మగా కానివాడు అంటే ఎట్లా మీరు వాళ్ళ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అవును. వాళ్ళ దిక్కు ఏదో లోపం ఉంది. ఉమ్, ఒకటి ఇక్కడ డబ్బు ఆడినా ఆడిస్తూ ఉండాలా. ఉమ్, ఎవడో వెనక ఉండి మీరు గమ్మని ఉండండి, ఇది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది భయపెట్టో వాళ్ళకు లంచాలు ఇచ్చో డబ్బులు ఇచ్చో ఉమ్, వాళ్ళని అట్లా నోరు మూసివి ఉమ్, దీన్ని హైక్ చేస్తాడు. ఉమ్. దీనికి ఫుల్ స్టాప్ ఆ పిల్ల విచక్షణ ఎందుకు లేకపోయింది? అంత చదువుకున్న పిల్ల. ఆ పిల్లకి ఇడియో వేసినాడు ఒక మాత్ర. ఏ బోడి వశీకరణము యంత్రము మంత్రము మాట్లాడితే అంటాడు నేను సర్వనాశనం చేసేస్తా. ఆడెవడో మీ టీవీ ఛానల్లో ఒక ఛానల్ ఎదురు తిరిగి ఆ పాప మాట్లాడితే మీ ఛానల్ అంతా సర్వనాశనం చేస్తానన్నాడు. ఈ పొద్దుకు ఆ ఛానల్ బ్రహ్మాండంగా నడుస్తూనే ఉంది. వీడు చేసింది ఏంటి? శాపాలు పెడుతున్నారు. వీడికి ఏమీ రాదు, ఏమీ లేదు. ఆ గుళ్ళకు పోయి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసి అది చూసిన వాళ్ళకు భయం. అది ఏంటి గురుగారు ఇలా ఇలా చేయడం? అది అవి ముద్రలు ఉన్నాయి తల్లి, శక్తివంతమైన ముద్రలు. ఏ దేవునికి ఏ ముద్ర పెట్టి చూపించాలా అలాంటివి ఉంటాయి. మా సాధు సమాజంలో కూడా వైష్ణవాలయాలకు పోయినామంటే శంఖ ముద్ర పెడతాం, శివాలయకు పోయినామంటే లింగ ముద్ర పెడతాం, అమ్మవారి దగ్గరికి పోయినామంటే యోని ముద్ర పెడతాం. అవి మాకు సాత్విక విధానాలు మాకున్నట్లే అఘోరులకు కొన్ని రకాల ముద్రలు ఉంటాయి. వాళ్ళ ఆ ముద్రలు మనుషుల ఎదురుగా ఎప్పుడూ ప్రదర్శించరు. మన హీరో గారు మాత్రం ఎక్కడ పడితే అక్కడ డింగడాంగ్ అంటాడు, భరతనాట్యాలు చేస్తాడు. ఇప్పుడు అసలు దీనికి ఎండ్ ఫుల్ స్టాప్ అంటే ఎట్లా? ఇప్పుడు ఈ రోజు శ్రీవర్షిని అయింది, రేపు ఇంకొకరు కావచ్చు. పాపము పండేదానికి ఏ రోజో ఒక దినం ఉంటుంది. చెట్టులో పండు ముందు కాయగా పిందగా ఉంటుంది. అది ఏదో దిగినం పండు అవుతుంది, రాలి కింద పడుతుంది, పాపం పక్వం అవుతుంది. ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి ఒకటొకటి. ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది నన్ను పెళ్లి చేసుకున్నాడని, ఇంకో అమ్మాయి కంప్లైంట్ చేసింది నన్ను పూజలు అని చెప్పి 10 లక్షల రూపాయలు డబ్బులు ముంచాడని. ఇట్లా ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు ముంచాడో మరి. ఆ కారులో దిక్కు తెలియకుండా అక్కడికి ఇక్కడికి బుర్రమని తిరిగేస్తున్నాడు. ఎంత పెట్రోలు, ఎవడు ఈ డబ్బులు ఇస్తున్నాడు? ఈ మాయలు మంత్రాలు. ఒక్కసారి పోలీసు ఆ కార్నంతా చెక్ చేస్తే ఎక్కడెక్కడ ఏం మందులు ఉన్నాయో బయటపడతాయి. నా వరకు నా అభిప్రాయం ఖచ్చితంగా అతను మామూలుగా తాగే మత్తు మందులు అదేమి సారాయ బ్రాందీలు ఏమో అంటారు, అవి కాక భయంకరమైన ఈ మందులు వాడుతున్నాడు, నార్కోటిక్స్ ఏమో అంటారు. నాకు ఖచ్చితంగా అతని కండ్లు, అతని మాట, వ్యవహారము అది ఆ మందులు తీసుకున్నాడే ఆ ముఖావళికలు, ఆ మాట తీరు, ఆ వెంటనే ఆవేశము, ఆ వెంటనే డౌన్ అయిపోవడము, ఆ ఏడ్చడము. మరి అంటే దీనికోసం ఇప్పుడు నాగ సాధువులు కానీ మీలాంటి పెద్దలు కానీ గురువులు కానీ ఎవరైనా దీనికోసం ఒక వాయిస్ వినిపించడం, ఇలా ఉండకూడదని చెప్పడం అలాంటివి ఎందుకు చేయట్లేదు? చెప్పి ఏం ప్రయోజనం? దానికన్నా నా వరకు నాకైతే నిజంగా వాడు నా ఎదురుగా తారసపడతాయి, జై శ్రీరామ్ చేసేసి నేను పోయి శుభ్రంగా జైల్లో కూర్చున్నా. మని చంపి నేను ఆత్మార్పణ చేసుకుంటా ఏం లే, నేనుగానే ఉంటా, వేసేస్తా. వీళ్ళకి ఎవరికి చేత కావడం లే. మళ్ళీ ఇంకా ఈ వచ్చిన కంప్లైంట్ల మీదన్నా ఖచ్చితంగా దృష్టి పెట్టి ఆ లోపలికి తీసుకొని పోయి ఒక్క 10 రోజులు మామూలు నీళ్లు భోజనం పెడితే అయ్యే మొత్తం బయటకు వచ్చేస్తాడు. కానీ అన్నము భోజనం పెట్టాలి. వాని మందులు లేనప్పుడు అల్లాడిపోతాడు. అవి పడకపోతే వాళ్ళు ఉండలేరు. సారాయి అలవాట్లనన్నా మార్చొచ్చు, అవి మార్చడం చాలా కఠినాతి కఠినం. అందుకే ఆ పిల్ల 4 రోజులు బాగుండింది, మళ్ళా పోయింది, వంటతో పెళ్లి చేసుకునింది. తీసుకొని వచ్చారు వీళ్ళు, గుజరాత్ నుంచో ఆ నుంచో తీసుకొని వచ్చారు కదా, వాళ్ళ అన్నలో ఎవరో పోయి తీసుకొని వచ్చారు. తప్పు అయిపోయింది, క్షమించు అమ్మా నాన్న, ఇన్ని మాట్లాడింది ఆ పిల్ల. మళ్ళీ టక్కన మారింది అంటే ఆ మందు ప్రభావం. వశీకరణ కాదు, వశీకరణం చేసేంత శక్తి వాడికి లేదు. ఆ శక్తులు ఉన్న మహానుభావులు ఉంటారు, వాళ్ళు చెయ్యరు. వశీకరణం నేర్చుకున్న తర్వాత ఎవడి మీద వశీకరణం చేయడు. అంటే అసలు పాతకాలంలో
పూర్వంలో ఏదైనా గత చరిత్రలో ఏమైనా ఈ వశీకరణాలు అలాంటి వాటి గురించి ఏమైనా ఉందా ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. చేతబడులు, వశీకరణాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ రాను 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 వాటిని వాడడం తగ్గించారు. ఎందుకు? అవి వాడిని ఎవనో పాడు చేసినాక ఒకరిని పాడు చేస్తే ఆ పాడు ప్రభావం మన మీదకి తప్పనిసరిగా పడుతుందిగా. ఇందాక మీరు చెప్పారుగా కర్మ సిద్ధాంతం. తప్పదు. నువ్వు ఏ గింజ నాటినావో అదే చెట్టు మొలకై బయటికి వచ్చి అదే పండుని ఇస్తుంది. తప్పదు కదా. ఓహో, ఈ ఎందుకు చెడ్డ చేసి మనం ఎందుకు పాడైపోవాలి, సమాజంలో మనం ఎందుకు చెడ్డ పెడితేవాలి అనేసి ఆ మంత్రాలను వాటి శక్తిని ఇంకోటికి పనికి రాకుండా మెల్లమెల్లగా దాన్ని ఎరాస్ చేసేసారు. ఇప్పుడు లేదు. వశీకరణం మహాభయంకరంగా. ఎప్పుడు ఏదో ఒక రాజు వాడు మహాశక్తిమంతుడు దుర్మార్గం చేస్తున్నాడు, వాడిని ఇంకా ఏమీ చేయలేము, యుద్ధంలో చంపలేము. అటువంటప్పుడు ఈ వశీకరణం చేసి వాడిలో ఆ దుష్టత్వాన్ని మెల్లగా తగ్గించి ఇప్పుడు ఈ చెప్పినవుని మాట వినాలాడు. రే చంపద్దు అట్లా ఇట్లా అని ఆ రాజును లేకుంటే ఒక వ్యక్తిని వాళ్ళను చేసేకి అట్లా వాడేవాళ్ళు. మంచికే వాడేవాళ్ళు, కానీ దుష్టత్వానికి ఇంకొన్ని పాడు చేసేదానికి ఒకళ్ళ జీవితమే పాడు. ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏంటి? అవును, అసలు వీళ్ళు 20 ఏళ్ల చిన్న వయసు బిడ్డ, తెలుసో తెలియదో తెలియక కాదు, 20 ఏళ్ల పిల్లకి అన్నీ తెలుసు. మొదటి నుంచి ఆ అట్రాక్షన్, ఈ దిక్మాలే అట్రాక్షన్ ఏందో సాధువు ఆ సినిమాలో ఒకటి జీవించారమ్మా. ఆ నుంచి ఈ అఘోరమో అంటే అఖండమో చెత్తఖండమో కానీ అది బయటకు వచ్చినాక ఆ సినిమా దగ్గర నుంచి మొత్తము మనుషుల అభిప్రాయాలు మారిపోయినాయి. నేను అయిపోవాలి అఘోరి, ప్రతి ఒక్కడు అఘోరి అయిపోయి ఏం చేస్తావు నువ్వు? అఘోరి అయిపోతే నువ్వు సర్వసంగ పరిత్యాగం చేయాల. ఈడేమో అమ్మ నాన్నని ఎత్తుక్కుంటే ఇంటికి వచ్చాడు, మళ్ళా అంటాడు నా దగ్గర ఇన్ని కోట్లు ఉంటే మా అమ్మ నాన్నని ఎందుకు అట్లా పెడతాను అంటాడు. నువ్వు అమ్మ నాన్ననే చూసుకోలేను వాడివి. అఘోర అయినాక నువ్వు మళ్ళీ అమ్మా నాన్నలతో లింక్ ఏంటి? అమ్మా నాన్నలతో లింక్ అంటే సరే మాతృదేవో భవ పితృదేవో భవ అనుకున్నావు అనుకో, ఈ దిక్కుమాల పెళ్లిళ్ళ గోలేంది నీకు? అవును, అసలు ఎవరైనా కానీ ఇప్పుడు ఆడపిల్ల ఉన్న ఇంటికి అసలు రానియడమే తప్పులాగా భావించాలి. అసలు ఎందుకు? అసలు వాళ్ళు ఇండ్లలో ఉండరమ్మా. మేము సరే అఘోరాలు కాదు, మేము సాధారణ సన్యాసులు. సన్యాసం తీసుకున్నాక కుటుంబీకుని ఇంట్లో ఉంటే వాని వాసనలు మాకేడ తగులుతాయో అని గంటల కన్నా ఎక్కువసేపు ఉంటే తగుదని భిక్ష మాత్రం చేసి వాళ్ళు భిక్ష మాకు పెట్టినారు కాబట్టి, దక్షిణ ఇచ్చారు కాబట్టి ఆ రుణం తీర్చుకునేకి 4 మంచి మాటలు అనే ఆ రుణాన్ని మళ్ళా మేము అక్కడ తీర్చేసుకొని వచ్చేయడమే తప్ప ఆ ఇళ్లలో పడుకోవడము, స్నానాలు వగేరాలు పాడు పరదేశాలు ఈ చెయ్యము. సన్యాసులు మేమే చేయనప్పుడు మాకన్నా ఎంతో 100 రెట్లు నిష్టగా ఉండే అఘోరవులు ఒకటి ఇంట్లోకి రావడం ఏంటి? వాళ్ళు శ్మశానంలో ఉంటారు, లేదా గుళ్ళలో పండుకుంటారు, కాలభైరవుని ఆలయాలు ఉంటే ఆడుంటారు. అక్కడ అలో చేయలేదంటే ఏ చెట్టు కిందనూ ఉంటారు. ఇండ్లలో ఉండే ప్రసక్తి అఘోరాకు లేనే లేదు, ఇంట్లో కాలు పెట్టరు. ఇప్పుడు ఆ శ్రీవర్షిని అనే అమ్మాయి ఈ వీడియో కనుక చూస్తుంటే ఏం చెప్తారు గురువుగారు మీరు? ఆ పిల్లగా మాట్లాడడం లేదు, ఆ లోపల ఉన్న మందులు మాట్లాడిస్తాను. ఎవరైనా చర్య తీసుకొని ఆ మెడికల్ టెస్ట్, బ్లడ్ టెస్టులు చేస్తే ఏ మందులు వాడుతున్నారో తెలిసిపోతుంది. అవును, ఈయన్ని కొంచెం పీకితే ఎక్కడి నుంచి తెస్తానాడు, ఏం చేస్తానాడు అనేది తెలిసిపోతుంది. అంతే. అయినా ఆ బురద మాటలు నా చేత మాట్లాడిస్తాడం నాకు ఇంతకన్నా ఇష్టం లేదు అసలు. కానీ నాలో కూడా మన సనాతన ధర్మం ఇంత భ్రష్టు పడిపోతుంది అన్న బాధతో ఈ మాత్రం అన్నా చెప్తాను. మీ తెలుగులో అదేమో అంటారు, అరుసు తొక్క అనేలా కాలు కడగనేలా. మళ్ళీ తెలిసి అది బురద అని తెలిసి దాని గురించి మాట్లాడడం, రేపొద్దున ఇంకోటి వాడు నన్ను అని, నేను మళ్ళీ ఇంకోటి అని, ఏంది ఇది? కానీ దీనికి ఏదో ఒకటి, ఒక మాట అన్నా ఏదైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి కావాలి కదా అసలు. ఇంకా దీని గురించి బాగా తరోగా ఎవరో ఒకరు చేసి ఇతని వెనకలే ఎవరు ఉన్నారు. నాకైతే నా వ్యక్తిగత అభిప్రాయం, సనాతన ధర్మాన్ని సర్వభ్రష్టం చేసేదానికి ఎవడో కంకణం పట్టుకుని ఈయన్ని పావుగా వాడుకుంటున్నాడా, లేదా ఇతని మందుల ప్రభావానికి లోనైపోయి
ఈ కొనాలంటే చాలా ఖరీదవి. అవును. ఏంటి ఈ బ్రాందీ విస్కీలు అంటే ఏదో వందల్లో, అది వేలల్లో లక్షల్లో ఉంటాయి. ఇంకా మరి ఈ మోసాలు పూజలు అని చెప్పి చేయడాలు, అసలు పూజలు చేసే వాళ్ళ మీద కూడా నమ్మకం పోయేటట్లు చేస్తా ఉంటారు. అవును. కొంతమంది అఘోర మహాత్ములు ఉన్నారు, వాళ్ళు ఏదో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని ఆ క్షుద్రాలను పోగొట్టేకి వాళ్లకు తెలిసిన పూజలు అవి ఇళ్లలో చేయరు, వాళ్ళు శ్మశానంలో చేస్తారు. ఇంట్లో చేస్తే ఇల్లు చుట్టుపక్కల ఆ వైబ్రేషన్స్ పోయి ఎవరు దెబ్బతింటారు అని వాళ్ళు కేవలం శ్మశానాల్లో చేస్తారు, అది ఇతరుల మంచి కోసమని. ఇది ఏమి చేస్తున్నట్లో నాకేం అర్థం కాలే. ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి ఫుల్ స్టాప్ అనేది అవుతుంది అతి దగ్గర కాలంలో. ఒక స్వామి ఉన్నారు, ఆయన అన్నాడు ఇంకొక 6 నెలలు 2 ఏళ్ల లోపల అతని పని అయిపోతుంది అని చెప్పేస్తాడు, బయటపడిపోతాడు, అన్నీ తెలిసి నిజాలు బయటకు వస్తాయని చెప్పాడు. అంతటి మనిషి చేత కూడా మీరు పలికిచ్చారు ఈ అఘోరి అఘోరి అని. ఏ ఛానల్ చూసినా అదేనా? మీ రేట్లు పెంచుకునేదానికి ఇంత వాడిని హైక్ చేయడమా? మళ్ళీ చూపించేది మరి డైరెక్ట్గా చూపించండి, ఆ అద్దాలు పెట్టి. ఏ మీకు ఆ దమ్ము లేదు? సారీ మా, ఆ సబ్జెక్టే మంచిది కాదు. అవును.